గుర్తుపెట్టుకోండి, మనం దేవుని పెట్టలేం కదా, క్రైస్తవులం కదా. క్రైస్తవులకి ప్రార్థన చేయడానికి మూడు ఉండవు. ఏంటి సార్ మూడు అంటే? ఒకటి, టైము రైము ఉండదు. మనకి టైము రైము ఉండదు. ఇప్పుడు ముస్లింలు ఉన్నారనుకోండి, వాడికి 5 టైములు ఉంటాయి రోజుకి. ఎన్ని? ఆ 5 టైముల్లోనే ప్రార్థన చేస్తాడు. హిందూ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక గడియలు ఉంటాయి, ఆ టైంలోనే ప్రార్థన చేస్తారు. మనకో ఎప్పుడేం చేసుకోవచ్చు, ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు చేయకూడదని ఏమైనా ఉంటుందా? ఎప్పుడేం చేయొచ్చు, అవునా కదా. మనకి టైం ఉండదు. ఇప్పుడు మనకి ఆదివారం సెలవు, ఆదివారం అందరం కలిసాం. రేపు పొద్దున ప్రభుత్వం వాళ్ళు ఏ కారణం చేతో భారతదేశంలో ఆదివారం సెలవు కదరా, గురువారం సెలవు అన్నారనుకోండి, ఏం చేస్తావు సార్ నువ్వు? అంతే కదా మరి కదా. మనకి ఏమన్నా సమస్య ఉందా? ఏం లేదు. మనకి టైం లేదు, ఏ టైం అయినా ఒకటే. రెండోది, మనకి టైమే కాదు, ప్లేస్ కూడా లేదు. అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు అనుకుందాం మనం, కరెక్టేనా కదా. ఒకవేళ నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు భయం వేసింది అనుకో, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు బల్లో గిల్లో కనబడింది, భయం వేసింది. అప్పుడు ప్రార్థన చేస్తావా లేదా? ప్రభా సాయం చేయంటావా? చేయొచ్చా? అలాగా చేయొచ్చా? అలాగో ముస్లిం బాత్రూంలో నమాజ్ చేస్తాడా? అలాగో ఒక హిందూ బాత్రూంలో పూజ చేస్తాడా? కానీ క్రైస్తవులు ప్రార్థన చేస్తారా? మీకు అర్థమైంది కదా. మనకి ప్లేస్ ఎక్కడైనా ఒకటే, ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు, మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. మూడోది, ముస్లింలకు ముల్లా ఉంటాడు, హిందువులకి పూజారు ఉంటారు, క్రైస్తవుకి పాస్టర్లు సేవకులు ఉంటారు. వాళ్ళే చేయాలా ప్రార్థన, మనం కూడా చేయొచ్చా? ఎవడైనా చేయొచ్చు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈయన ద్వారా వెళ్ళాలా, డైరెక్ట్గా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా. అలాగా ఒక హిందూ వెళ్తాడు దేవుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళడం, ముస్లిం వెళ్తాడా? మనం వెళ్తాం. ఇప్పుడు మీకు పక్క అర్థమైంది కదా. మనకి టైం లేదు, ఎప్పుడేం చేయొచ్చు. ప్లేస్ లేదు, ఎక్కడైనా చేయొచ్చు. వ్యక్తితో సంబంధం లేదు, ఎవడైనా చేయొచ్చు, అవునా కదా. యేసు ప్రభుకి ఎక్కడెక్కడి నుంచి ప్రార్థన చేశాడు చూద్దాం. యేసు ప్రభు వారికి అది చూసేదేమీ లేదు, కాదండి. శిలువ మీద ఆయన చచ్చిపోతున్నాడు, పక్కన ఇంకోటి చేస్తున్నాడు, అటు ప్రార్థన చేశాడు లేదా? ఊరికారా ఇప్పుడేం చేస్తాంటే ప్రార్థన చేస్తున్నాం అని అన్నాడా? అది చేశాడు. సమాధుల తోటలోకి వెళ్ళాడు, అక్కడ ఆడు ప్రార్థన చేశాడు, వినడం లేదా? ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన విన్నాడు. ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ఆయన విన్నాడు. అర్థమైందా?